హలో గైస్, వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. టాలీవుడ్ అందాల చందమామ అనగానే మనందరికీ టక్కును గుర్తొచ్చే పేరు కాజల్ అగర్వాల్. దశాబ్దాలుగా కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టిన ఈ బ్యూటీ పెళ్ళై బాబు పుట్టిన తర్వాత కూడా తన అందంతో ఇండస్ట్రీని షేక్ చేస్తూనే ఉంది. ఈ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా బాలయ్య బాబుతో భగవంత్ కేసరి, ఇప్పుడు ఎన్బీకే 111 కమల్ హాసన్తో ఇండియన్ 3, అదిగాక రామాయణ్ లాంటి క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది. కానీ రీసెంట్గా ఈ అమ్ముడు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మ్యాటర్ వింటే మీ మైండ్ బ్లాంక్ అయిపోవడం గ్యారంటీ. షూటింగ్ స్పాట్లో, అది ప్రైవేట్గా ఉండాల్సిన క్యారవాన్లోకి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ హఠాత్తుగా దూసుకొచ్చి ఏకంగా షర్ట్ విప్పేశాడట. అసలు అక్కడ ఏం జరిగింది, ఆ తర్వాత ఆ చందమామ రియాక్షన్ ఏంటి, ఇవన్నీ ఇప్పుడు నెట్టింట మంట పుట్టిస్తున్నాయి. అవేంటో ఈ వీడియోలో చూసేద్దాం. సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక గ్లామర్ ప్రపంచం. పైకి చూడడానికి అందంగా ఉంటుంది, కానీ లోపల జరిగే కొన్ని మ్యాటర్స్ మాత్రం అస్సలు ఊహించలేము. రీసెంట్గా ఒక సినిమా షూటింగ్ ఫస్ట్ డే కంప్లీట్ అయిపోయిందట. అలసట తీర్చుకోవడానికి కాజల్ తన క్యారవాన్లోకి వెళ్ళి ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటుంది. అయితే ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఒక మహానుభావుడు ఎలాంటి పర్మిషన్ లేకుండా డైరెక్ట్గా క్యారవాన్ డోర్ తీసి లోపలికి దూసుకొచ్చేసాడట. లోపల హీరోయిన్ ఒంటరిగా ఉందన్న కనీస స్పృహ లేకుండా లోపలికి రావడంతోనే ఏకంగా కాజల్ ముందే తన షర్ట్ విప్పేశాడట. ఇది చూసి కాజల్ మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఒక్కసారిగా భయంతో హడిలిపోయిందట. అరే, వీడేంటి ఇలా షర్ట్ విప్పేస్తున్నాడు, నన్ను అటాక్ చేయడానికి వచ్చాడా అని కాజల్ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకునే లోపు ఆ అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన పనికి ఆమెకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆ వ్యక్తి తన ఛాతీపై పెద్ద అక్షరాలతో కాజల్ అనే పేరుని టాటూ వేయించుకున్నాడట. దాన్ని గర్వంగా చూపిస్తూ, చూడండి మేడం, మీరంటే నాకు ప్రాణం, మీ మీద నాకున్న అభిమానం ఇది అన్నాడట. అభిమానం ఉండడంలో తప్పు లేదు, గుండెల్లో పెట్టుకోవడంలోనూ తప్పు లేదు. కానీ ఒక మహిళ ఒంటరిగా రెస్ట్ తీసుకుంటున్న ప్రైవేట్ స్పేస్లోకి ఎలాంటి పర్మిషన్ లేకుండా దూసుకొచ్చి ఇలాంటి పనులు చేస్తే ఎవరికైనా షాక్ తగలడం గ్యారంటీ కదా. ఆ టైంలో కాజల్ కాళ్ళు చేతులు వణికిపోయాయట. అయినా సరే ఆ సిచ్యువేషన్లో ఏమాత్రం భయపడకుండా కాజల్ అతనికి గట్టిగానే క్లాస్ పీకిందట. ఒక నటిగా నాపై మీకున్న అభిమానాన్ని నేను గౌరవిస్తాను, కానీ ఇలా పర్మిషన్ లేకుండా నా ప్రైవేట్ రూమ్లోకి రావడం ఏమాత్రం కరెక్ట్ కాదు అంటూ వార్నింగ్ ఇచ్చి బయటికి గెంటేసిందనే టాక్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. చూడ్డానికి ఒక చిన్న ఇన్సిడెంట్ లాగే కనిపించినప్పటికీ దీని వెనక పెద్ద సీరియస్ ఇష్యూనే ఉంది. షూటింగ్ సెట్లలో హీరోయిన్ల భద్రత, క్యారవాన్ల దగ్గరుండే ప్రైవసీ ఎంత ప్రమాదంలో ఉందో ఈ ఘటన మరొకసారి నిరూపించింది. ఎంత మాత్రం క్రూ మెంబర్స్ అయినా సరే ఒక హీరోయిన్ పర్సనల్ స్పేస్లోకి ఇలా ఎంట్రీ ఇస్తే అది ఎంతవరకు సేఫ్? ఫ్యాన్స్ పిచ్చి ప్రేమ పేరుతో హద్దులు దాటితే సెలబ్రిటీలు ఎంత మానసిక క్షోభ అనుభవించాల్సి ఉంటుందో కాజల్ చెప్పిన ఈ ఉదంతం చాలా క్లియర్గా కళ్లకు కడుతుంది. ఏది ఏమైనా, ఎంతటి అభిమానమైనా హద్దులో ఉన్నప్పుడే దానికి గౌరవం ఉంటుందని కాజల్ చెప్పిన మాటల్లో పర్ఫెక్ట్ పాయింట్ కూడా ఉంది. ఇలాంటి చేదు అనుభవాలు ఎన్నో ఎదురైనా సరే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన నటనతో అటు ది ఇండియా స్టోరీ లాంటి ఒక పవర్ఫుల్ లాయర్ రోల్ చేస్తూ మరోవైపు భారీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్న మన చందమామ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మరి ఈ ఇష్యూపై మీరేమనుకుంటున్నారు? క్రింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ట్రెండింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో గైస్, వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. టాలీవుడ్ అందాల చందమామ అనగానే మనందరికీ టక్కును గుర్తొచ్చే పేరు కాజల్ అగర్వాల్. దశాబ్దాలుగా కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టిన ఈ బ్యూటీ పెళ్ళై బాబు పుట్టిన తర్వాత కూడా తన అందంతో ఇండస్ట్రీని షేక్ చేస్తూనే ఉంది. ఈ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా బాలయ్య బాబుతో భగవంత్ కేసరి, ఇప్పుడు ఎన్బీకే 111 కమల్ హాసన్తో ఇండియన్ 3, అదిగాక రామాయణ్ లాంటి క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది. కానీ రీసెంట్గా ఈ అమ్ముడు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మ్యాటర్ వింటే మీ మైండ్ బ్లాంక్ అయిపోవడం గ్యారంటీ. షూటింగ్ స్పాట్లో, అది ప్రైవేట్గా ఉండాల్సిన క్యారవాన్లోకి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ హఠాత్తుగా దూసుకొచ్చి ఏకంగా షర్ట్ విప్పేశాడట. అసలు అక్కడ ఏం జరిగింది, ఆ తర్వాత ఆ చందమామ రియాక్షన్ ఏంటి, ఇవన్నీ ఇప్పుడు నెట్టింట మంట పుట్టిస్తున్నాయి. అవేంటో ఈ వీడియోలో చూసేద్దాం. సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక గ్లామర్ ప్రపంచం. పైకి చూడడానికి అందంగా ఉంటుంది, కానీ లోపల జరిగే కొన్ని మ్యాటర్స్ మాత్రం అస్సలు ఊహించలేము. రీసెంట్గా ఒక సినిమా షూటింగ్ ఫస్ట్ డే కంప్లీట్ అయిపోయిందట. అలసట తీర్చుకోవడానికి కాజల్ తన క్యారవాన్లోకి వెళ్ళి ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటుంది. అయితే ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఒక మహానుభావుడు ఎలాంటి పర్మిషన్ లేకుండా డైరెక్ట్గా క్యారవాన్ డోర్ తీసి లోపలికి దూసుకొచ్చేసాడట.
లోపల హీరోయిన్ ఒంటరిగా ఉందన్న కనీస స్పృహ లేకుండా లోపలికి రావడంతోనే ఏకంగా కాజల్ ముందే తన షర్ట్ విప్పేశాడట. ఇది చూసి కాజల్ మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఒక్కసారిగా భయంతో హడిలిపోయిందట. అరే వీడేంటి ఇలా షర్ట్ విప్పేస్తున్నాడు, నన్ను అటాక్ చేయడానికి వచ్చాడా అని కాజల్ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకునే లోపు ఆ అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన పనికి ఆమెకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆ వ్యక్తి తన ఛాతీపై పెద్ద అక్షరాలతో కాజల్ అనే పేరుని టాటూ వేయించుకున్నాడట. దాన్ని గర్వంగా చూపిస్తూ, చూడండి మేడం, మీరంటే నాకు ప్రాణం, మీ మీద నాకున్న అభిమానం ఇది అన్నాడట. అభిమానం ఉండడంలో తప్పు లేదు, గుండెల్లో పెట్టుకోవడంలోనూ తప్పు లేదు. కానీ ఒక మహిళ ఒంటరిగా రెస్ట్ తీసుకుంటున్న ప్రైవేట్ స్పేస్లోకి ఎలాంటి పర్మిషన్ లేకుండా దూసుకొచ్చి ఇలాంటి పనులు చేస్తే ఎవరికైనా షాక్ తగలడం గ్యారంటీ కదా. ఆ టైంలో కాజల్ కాళ్ళు చేతులు వణికిపోయాయట. అయినా సరే ఆ సిచ్యువేషన్లో ఏమాత్రం భయపడకుండా కాజల్ అతనికి గట్టిగానే క్లాస్ పీకిందట. ఒక నటిగా నాపై మీకున్న అభిమానాన్ని నేను గౌరవిస్తాను, కానీ ఇలా పర్మిషన్ లేకుండా నా ప్రైవేట్ రూమ్లోకి రావడం ఏమాత్రం కరెక్ట్ కాదు అంటూ వార్నింగ్ ఇచ్చి బయటికి గెంటేసిందనే టాక్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. చూడ్డానికి ఒక చిన్న ఇన్సిడెంట్ లాగే కనిపించినప్పటికీ దీని వెనక పెద్ద సీరియస్ ఇష్యూనే ఉంది. షూటింగ్ సెట్లలో హీరోయిన్ల భద్రత, క్యారవాన్ల దగ్గరుండే ప్రైవసీ ఎంత ప్రమాదంలో ఉందో ఈ ఘటన మరొకసారి నిరూపించింది. ఎంత మాత్రం క్రూ మెంబర్స్ అయినా సరే ఒక హీరోయిన్ పర్సనల్ స్పేస్లోకి ఇలా ఎంట్రీ ఇస్తే అది ఎంతవరకు సేఫ్? ఫ్యాన్స్ పిచ్చి ప్రేమ పేరుతో హద్దులు దాటితే సెలబ్రిటీలు ఎంత మానసిక క్షోభ అనుభవించాల్సి ఉంటుందో కాజల్ చెప్పిన ఈ ఉదంతం చాలా క్లియర్గా కళ్ళకు కడుతుంది. ఏది ఏమైనా, ఎంతటి అభిమానమైనా హద్దులో ఉన్నప్పుడే దానికి గౌరవం ఉంటుందని కాజల్ చెప్పిన మాటల్లో పర్ఫెక్ట్ పాయింట్ కూడా ఉంది. ఇలాంటి చేదు అనుభవాలు ఎన్నో ఎదురైనా సరే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన నటనతో అటు ది ఇండియా స్టోరీ లాంటి ఒక పవర్ఫుల్ లాయర్ రోల్ చేస్తూ మరోవైపు భారీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్న మన చందమామ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మరి ఈ ఇష్యూపై మీరేమనుకుంటున్నారు? క్రింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ట్రెండింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడ్డానికి ఒక చిన్న ఇన్సిడెంట్ లాగే కనిపించినప్పటికీ దీని వెనక పెద్ద సీరియస్ ఇష్యూనే ఉంది. షూటింగ్ సెట్లలో హీరోయిన్ల భద్రత, క్యారవాన్ల దగ్గరుండే ప్రైవసీ ఎంత ప్రమాదంలో ఉందో ఈ ఘటన మరొకసారి నిరూపించింది. ఎంత మాత్రం క్రూ మెంబర్స్ అయినా సరే ఒక హీరోయిన్ పర్సనల్ స్పేస్లోకి ఇలా ఎంట్రీ ఇస్తే అది ఎంతవరకు సేఫ్? ఫ్యాన్స్ పిచ్చి ప్రేమ పేరుతో హద్దులు దాటితే సెలబ్రిటీలు ఎంత మానసిక క్షోభ అనుభవించాల్సి ఉంటుందో కాజల్ చెప్పిన ఈ ఉదంతం చాలా క్లియర్గా కళ్ళకు కడుతుంది. ఏది ఏమైనా, ఎంతటి అభిమానమైనా హద్దులో ఉన్నప్పుడే దానికి గౌరవం ఉంటుందని కాజల్ చెప్పిన మాటల్లో పర్ఫెక్ట్ పాయింట్ కూడా ఉంది. ఇలాంటి చేదు అనుభవాలు ఎన్నో ఎదురైనా సరే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన నటనతో అటు ది ఇండియా స్టోరీ లాంటి ఒక పవర్ఫుల్ లాయర్ రోల్ చేస్తూ మరోవైపు భారీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్న మన చందమామ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మరి ఈ ఇష్యూపై మీరేమనుకుంటున్నారు? క్రింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ట్రెండింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి.